అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్. ఈరోజు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని అనుగ్రహించిన శ్రీ వెంకటేశ్వర వ్రత విధానం తెలుసుకుందాం. ఈ వీడియోలో ఈ పూజకి సంబంధించిన విధానం ఏంటి, ఏమేమి కావాలి, ఏ రోజు చేసుకోవాలి, ఇలాంటి సందేహాలు చాలామందికి ఉంటాయి. ఈ సందేహాలన్నీ ఈ వీడియోలో నేను మీకు వివరిస్తున్నాను. రెండో వీడియోలో మీరు వ్రతం చేసుకోవచ్చు. సో లెట్ us స్టార్ట్. శ్రీ వెంకటేశ్వర వ్రతం రెండు విధాలుగా ఆచరించవచ్చు. మొదటి పద్ధతిలో వివాహం, గృహప్రవేశం, నూతన వ్యాపార ప్రారంభం మొదలైన శుభకార్యాల్లో పురోహితుని చేత కలశ స్థాపన చేసి ఆచరింపచేయచ్చు. రెండో పద్ధతి ఇంకా సులువండి. శుచిగా స్నానం చేసి ఏ రోజైనా కేవలం కథలు పఠించిన వ్రతం చేసిన ఫలితం దక్కుతుంది. మొదటి పద్ధతినే ఇంకొంచెం విశ్లేషించి మీకు చెప్తున్నాను. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందడానికి ఈ వ్రతం ఆచరించడం అతి తేలికైన మార్గం. ఈ వ్రతం ఆచరించిన వెంటనే ఎటువంటి కష్టాలైనా తీరిపోతాయి. సాక్షాత్తు శ్రీమన్నారాయణచే అనుగ్రహింపబడిన ఈ వ్రతం ఆచరించడం అతి సులభం. ఈ వ్రతాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఆచరించవచ్చు. ఆర్థిక బాధలు కానీ, ఆరోగ్య బాధలు కానీ, మరే ఇతర కారణాల వల్ల అయినా మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతం ఆచరించడం వెంటనే అన్ని కష్టాలు తీరిపోతాయి. అలాగే మీ ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినప్పుడు కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు. ఉద్యోగ వ్యాపార అభివృద్ధి నిమిత్తం కూడా ఈ వ్రతాన్ని ఆచరించి ఎంతో అద్భుత ఫలితాలను వెంటనే పొందగలరు. సో ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించవచ్చు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రత్యేకించి మార్గశిర, మాఘ, కార్తీక మాసాల్లో లేదా పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి తిథులు యందు నక్షత్రాలు చూసుకుంటే శ్రవణ, స్వాతి నక్షత్రాలు ఇలాంటి రోజుల్లో ఆచరించిన మిక్కిలి ఫలదాయకం. ఉదయమున కానీ సాయంత్రమున కానీ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతంలో 5 అధ్యాయాలు అంటే 5 కథలు ఉన్నాయండి. మొదటిది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారే అనుగ్రహించారు మొదటి కథని. మిగిలిన 4 కథలు మహాతపస్సంపన్నులైన విశ్వామిత్రుడు, వశిష్ఠ భరద్వాజులు, అత్తి మహామునులు ఒక్కొక్కరుగా మనకి కథలు వివరించారు. దీన్ని మన స్వగృహంలో కానీ లేదా వసతి గృహంలో అంటే ఓన్ హౌస్ అయినా రెంటెడ్ హౌస్ అయినా పర్వాలేదు, మీరు ఇది చేసుకోవచ్చు. అలానే స్వామివారి ఆలయంలో చేసుకోవచ్చు, లేదా పుణ్యక్షేత్రములు, నదీ తీరంలో కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. వీలున్నంత వరకు బంధుమిత్రులందరినీ పిలుచుకొని ఆచరించండి. మనం సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేస్తామో అలానే ఈ వ్రతాన్ని కూడా మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. సో ఈ వ్రతం చేయడానికి కావాల్సింది ఏంటి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈ వ్రతాన్ని చేసుకునే ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత మంటపంను ఏర్పాటు చేసుకొని అందులో శ్రీ వెంకటేశ్వర స్వామి పటంను ఉంచుకోవాలను. శ్రీదేవి, భూదేవిల ఉత్సాహ విగ్రహంతో కూడిన కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి పటంను ఉంచిన మిక్కిలి శ్రేష్టం. గుర్తుంచుకోండి, మనం పూజ చేసే పటము ఖచ్చితంగా శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి అయితే ఉత్తమ ఫలితాలు ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. శ్రీ స్వామివారి ప్రతిమ కానీ రూపాయి బిల్లను కానీ ఉంచవలను. తర్వాత కలశ స్థాపన చేసుకోండి. శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం మాదిరిగానే మండపం ఏర్పాటు చేసుకొని కలశ స్థాపన చేసుకోండి. నవగ్రహాలను, అష్టదిక్పాలకులను కూడా ఆహ్వానించండి. ముందుగా పసుపు వినాయకుడిని పూజించి వ్రతం నిర్విఘ్నంగా జరుగుటకు ప్రార్థించవలను. మనకు తెలిసిందే, మనం ఏ పూజ చేసినా మొదలుపెట్టేది విఘ్నేశ్వర పూజతోనే. సో ఇక్కడ చిన్న పసుపు వినాయకుడిని పూజించి వ్రతం నిర్విఘ్నంగా జరగాలని మనం ప్రార్థిస్తున్నాం. 5 అధ్యాయాలు అంటే 5 కథలు ఉంటాయి. ఈ 5 కథల్ని భక్తి శ్రద్ధలతో చదువుకోవాలి. తర్వాత శ్రీనివాసుడే స్వయంగా బంధు రూపంలో కానీ, అపరిచిత అతిథి రూపంలో కానీ, క్రిమి కీటకాదుల రూపంలో కానీ, జంతు రూపంలో కానీ వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తాడని శ్రీ స్వామివారే సెలవిచ్చారు. అంటే మన భక్తి శ్రద్ధల ప్రకారం స్వామివారు ఏదో ఒక రూపంలో వచ్చి మన ప్రసాదాన్ని తీసుకుంటారండి. ప్రతి కథ పూర్తవగానే ఒక కొబ్బరికాయ నివేదించండి. కథలన్నీ అయిన తర్వాత గోధుమ రవ్వ, చక్కెర కలిపి
చేసిన మహాప్రసాదాన్ని నివేదించాలి. ఇందులో అరటిపండ్ల ముక్కలు వేయవచ్చును. వ్రత కథ అయిన తర్వాత గోవింద గోవింద అని 3 సార్లు ప్రార్థించవాలి. అన్నప్రసన, నామకరణం, ఉపనయనం, వివాహం, గృహప్రవేశం, వ్యాపారం వంటి శుభకార్యాల్లో ఈ మొదటి పద్ధతిలో చేయవలను. సో మనకి ఉండే ఈ శుభకార్యాలు ఎందులోనైనా ఈ మొదటి పద్ధతిలో చేసుకోండి. ఇంకా రెండవ పద్ధతి ఇంకా తేలికైందండి. ఇది పెద్దగా ఆడంబరంగా వద్దు, మా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు, మారంత స్తోమత లేదు అన్నప్పుడు ఇంకా ఏమంటారు, సులువైన పద్ధతిలో స్వామివారే ఈ రెండో పద్ధతిని కూడా స్వామివారు చెప్పారు. సాక్షాత్తు శ్రీ స్వామివారే సెలవిచ్చిన మరొక విశేషం ఏమనగా, ఒకవేళ మనకు ఎటువంటి కష్టమైనా కలిగి ఇంత వివరంగా ఆచరించడానికి కుదరినప్పుడు ఈ రెండవ పద్ధతిని ఆచరించవచ్చు. మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరియడానికి ఈ కథలు ప్రతి శనివారం చదువుకోవచ్చు. లక్షలాది మంది ఈ పద్ధతిలో ప్రస్తుతం ప్రతి శనివారం ఈ రెండవ పద్ధతిలో వ్రతం ఆచరిస్తున్నారు. ఎందుకంటే రెండవ పద్ధతి చాలా సులువైందండి. మీరు వంట వండుతూ కూడా చేసుకోవచ్చు, ప్రయాణంలో ఉంటూ కూడాను ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ పద్ధతి చాలా తేలికైనది. ఈ పద్ధతిలో ఈ వ్రతం చేసిన శ్రీనివాసుని అనుగ్రహ ప్రాప్తి వెంటనే కలుగుతుంది. వ్రతం ఆచరించిన రోజున ఉదయం స్నానం చేయగానే పూజా గదిలో స్వామివారి పటం ఎదురుగా కూర్చొని వ్రతం నిర్విఘ్నంగా జరగడానికి శ్రీ విఘ్నేశ్వరుని మనసులోనే ప్రార్థించి మనసులో అష్టదిక్పాలకులను, నవగ్రహ దేవతలను నమస్కరించుకోవాలి. వీలైనచో శ్రీ వెంకటేశ్వర, శ్రీ మహాలక్ష్మి, శ్రీ పద్మావతి అష్టోత్తరములను చదువుకొనవాలి. తర్వాత 5 అధ్యాయాలు చదవాలి. మీకు వీలుంటే కథలన్నీ పూర్తవగానే ఒక కొబ్బరికాయను నివేదించండి, లేదా ఏదైనా ఫలమును లేదా తాజాగా వండిన పాయసం వంటి తీపి పదార్థమును నివేదించండి. ఇవి ఏమీ కూడా ఆచరించలేకపోతే రవ్వంత చక్కెర శ్రీ స్వామివారికి నివేదించిన స్వామి సంతోషిస్తారు. శ్రీనివాసునికి కావాల్సింది భక్తి మాత్రమే, హంగు ఆర్భాటం వద్దు. ఈ వ్రతం భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేసుకోవచ్చు. ఉద్యోగస్తులకు కుదరని ఎడల భార్య భర్త విడివిడిగా కూడా చేసుకోవచ్చు. భర్త వేరే ప్లేస్లోని, భార్య వేరే ప్లేస్లోని వర్క్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి కలిసి చేసే సందర్భం కుదరకపోతే విడివిడిగా కూడా చేసుకోవచ్చు. ఈ వ్రతం చేయ రోజున ఉపవాసం చేయవలసిన అవసరం కూడా లేదు. అలాగే ఈ వ్రతం ఇన్ని వారాలు తప్పక చేయాలి అని నియమం లేదు. 7 వారాల వెంకటేశ్వర స్వామి వ్రతం అందరికీ తెలిసిందే. అది ఖచ్చితంగా 7 శనివారాలు చేస్తాం. కానీ ఈ వ్రతానికి అలా ఇన్ని చేయాలి అని ఎటువంటి నియమం లేదండి. మన వీలుని బట్టి ఎన్నిసార్లైనా ఈ వ్రతంను చేయవచ్చు. స్వామివారికి తులసీ దళమన్నా మిక్కిలి ప్రియము కావున పూజలో తులసీ దళంను నివేదించి అత్యంత ఫలము కలుగును. వ్రతం పూర్తయిన పిదప ఆ తులసీ దళములను అందరూ ప్రసాదంగా తీసుకొనొచ్చో అన్ని రోగములు నశించి అష్టైశ్వర్యములు కలుగును. వ్రత సమాప్తి కాగానే కొబ్బరికాయను కొట్టి కొబ్బరి ముక్కలు మహాప్రసాదంతో కలిపి శ్రీవారికి నివేదించి మీరు స్వీకరించిన వారందరికీ ఇచ్చినచో ఎంతో పుణ్యం లభించును. ఒక్కటి మనందరం గుర్తుంచుకోవాలి, మన కష్టములన్నీ విశ్వమంతట్లో ఆ స్వామివారికి తెలిసినట్లుగా మరెవరికీ తెలియదు. కావున ఆ దయామయిని ప్రార్థించి సంకల్పించి వ్రతమాచరిస్తే తప్పక మనోసిద్ధి నెరవేరగలదు. అన్ని కష్టములు తొలగిపోయి అష్టైశ్వర్యములు లభించగలదు. కనుక ఇంకా ఎటువంటి ఆలస్యం చేయకుండా మీ కోరిక ఏదైనా, మీ కష్టం ఏదైనా శ్రీనివాసుడికి చెప్పండి, వ్రతం ఆచరించండి, మీకు అన్ని శుభములు కలుగుతాయి. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు. వీడియో పెద్దదవుతుంది కనుక నేను మొదటి వీడియోలో ఓన్లీ వ్రత విధానం గురించి మాట్లాడానండి. రెండో వీడియోలోని మీరు నాతో పాటు కలిసి వ్రతం ఆచరించండి. నేను రెండో పద్ధతి చేస్తున్నాను. ఫస్ట్ విఘ్నేశ్వర పూజ, తర్వాత అష్టోత్తర నామావళి, తర్వాత 5 కథలు, ఫైనల్లీ మంగళహారతి. నేను రెండో పద్ధతి, అది అందరికీ సులువుగా ఉంటుంది కనుక నేను రెండో పద్ధతిలో ఈ వ్రతం చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ రెండవ వీడియో చూడండి, నాతో పాటు కలిసి వ్రతం చేసుకోండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.